హలో సత్యం. రే ప్రకాశం, ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందిరా? ఏం పర్లేదురా, ఇందాకే టాబ్లెట్లు వేసుకొని పడుకున్నాను. కాకపోతే మనసుకే కొంచెం కష్టంగా ఉందిరా. ఎందుకురా? రే, మండపంలో జరిగిన సంఘటన తలుచుకుంటుంటే మనసుకి కొంచెం భారంగా ఉందిరా. ఒరే, నీ తమ్ముడు మోహన్ ఎందుకు ఇలా మారిపోయాడ్రా? అసలు వాడికి ఏమైంది? అదో పెద్ద కథలే. జ్ఞానం పెరిగే కొద్దీ సహనం పెరగాలి, డబ్బు పెరిగే కొద్దీ అణుకువతో నడుచుకోవాలి. వాడికి ఆ రెండూ లేకుండా పోయాయి. కానీ డబ్బు వాడి కళ్ళు మూసుకుపోయేలా చేసింది. జ్ఞానం వాడిలో అహంకారం పెంచేసింది. అందుకే వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. సరే, అది వదిలే. ఒరే, బంధాలకి విలువివ్వకుండా డబ్బే ప్రధానం అనుకునే మూర్ఖుళ్ళు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళ గురించి వదిలే. ఏదో ఒకరోజు నీ విలువ తెలుసుకొని ఖచ్చితంగా నీ ముందుకొచ్చి నిలబడతారా. అది సరే గాని అల్లుడిగారు ఎలా ఉన్నారా? వాడెలా ఉంటాడు చెప్పు? జరిగింది తలుచుకుంటూ గదిలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఒరే, వాడు అల్లుణ్ణి అన్నని మాట్లాడుతుంటే నాకే ఒళ్ళు మండిపోయింది. అలాంటిది అల్లుడికి ఎలా ఉంటుందో నేను ఊహించగలను సత్యం. రే, కాసేపు ఆగితే అల్లుడి గారి కోపం తగ్గిపోతుంది లేరా. నువ్వేం కంగారు పడకు, సరేనా? అలాగేరా. రే రే రే, నేను అక్షయ తర్వాత ఇంటికొచ్చి కలుస్తాం. తప్పకుండా రారా. కలిసినప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. ఉంటాన్రా. ఓకేరా. ఇళ్ళలగ్గానే పండగ కాదు. నిశ్చితార్థం అయినంత మాత్రాన పెళ్ళైపోయినట్టు కాదు. వెళ్ళి కలవండి. మీ చుట్టరికాలు ఎన్నాళ్ళో నేను చూస్తాను. అన్నయ్య, ఏంటి? అన్నం తిందుగాని రా అన్నయ్య. నాకొద్దు. ఆకలితో పడుకుంటే నిద్ర పట్టదు. వచ్చి కొంచెమైనా తినన్నయ్యా. నాకొద్దని చెప్తున్నాను కదా. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. పో ఇక్కడి నుంచి. పో. ఏమన్నాడు శ్రావణి? భోజనానికి వస్తానన్నాడా? లేదు నాన్న, నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు అని ఇక్కడి నుంచని తిట్టి పంపించేశాడు. ఏంటమ్మా ఇది? అసలే నీ మనవడు ఆకలికి తట్టుకోలేడు. నువ్వేం దిగులు పడకు సత్యం. కాసేపయ్యాక వాడే వచ్చి నాన్న ఆకలవుతోంది అన్నం పెట్టమని అడుగుతాడు చూడు. లేదమ్మా, ఎంత కష్టం వచ్చినా రాజా పెద్దగా పట్టించుకోడు. టైంకి భోజనం చేస్తాడు. కానీ ఈసారి అంతలా బాధపడుతున్నాడు అంటే దానికి కారణం ఆ మోహన్, వాడి కూతురు. వాడు నిశ్చితార్థంలో జరిగిన గొడవ జీర్ణించుకోలేకపోతున్నాడమ్మా. మోహన్ ఎందుకెలా మారిపోయాడో అర్థం కావట్లేదు సత్యం. వాణ్ణి చూసి ప్రణిత కూడా పగా పగా అంటూ తను ఒక ఆడపిల్లననే సంగతి కూడా మర్చిపోయి ప్రవర్తిస్తోంది. వాళ్ళు చేసిన గొడవకి నిశ్చితార్థం ఎక్కడ ఆగిపోతుందో అని నాకు భయం వేసింది. అలాంటిది నా మనవడు బాధపడి కోప్పడడంలో తప్పే ఉంది చెప్పు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. అక్కడ అంత గొడవ జరిగినా, వాళ్ళంత అలా అవమానించినా నిశ్చితార్థం జరగడానికి కారణం నా స్నేహితుడు ప్రకాశం మాత్రమే. ఎందుకంటే వాడి ప్లేస్లో వేరే ఎవరున్నా మోహన్ వాళ్ళు చేసిన పనికి నా పైన కోప్పడి సంబంధం క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయేవారు. అవునన్నా, మామయ్య వదిన మాట్లాడాల్సిన టైంలో కరెక్ట్గా మాట్లాడి వాళ్ళకి బుద్ధి చెప్పి పంపించారు. లేకపోతే ఆ ప్రణితకి నేనే సమాధానం చెప్పేవాణ్ణి. మనం ఎన్ని చెప్పినా ఆ ప్రణిత మారదరా.
అది వాళ్ళ నాన్న పెంపకంలో ఉంది కదా. నాన్న, చిన్నాన్న ప్రణీత ఇంతటితో ఆగరు. పెళ్లిలో మళ్ళీ ఏదో ఒక గొడవ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తారు. ఈలోగా మనమే ఏదో ఒకటి చెయ్యాలి. నిజమే శ్రావణి, రేపే ఆ మోహన్ గారిని కలిసి వాడితో మాట్లాడి ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలి. వద్దు సత్యం, వాడసలే మూర్ఖుడు. అన్నయ్య అనే గౌరవం కూడా లేకుండా నిన్ను అవమానించి పంపిస్తాడు. వాడేదో చేస్తాడని భయపడి మనం తప్పుకుంటూ పోతే వాడింకా రెచ్చిపోతూనే ఉంటాడు. వాడు నన్ను అవమానించినా పర్వాలేదు, కానీ నా బిడ్డ రాజా బాధపడడం నేను చూడలేను. వాడికి సరైన గుణపాఠం చెప్పాల్సిందే. అప్పుడే వాడికి కొంచెమైనా భయం ఉంటుంది. పెద్దన్నయ్య మీ నుంచి కోరుకునేది కూడా ఇదే నాన్న. మీతో పాటు నేను కూడా వస్తాను నాన్న. వద్దు కార్తీక్, నీకు అసలే ఆవేశం ఎక్కువ. నేను వెళ్ళి మాట్లాడితే ఏదో పరిష్కారం దొరుకుతుంది. అసలు అక్షయ్ మనసులో ఏముందో తెలియట్లేదు. పొరపాటున ఒక మాట నోరు జారినా దాన్ని భూతద్దంలో చూసి భూతంలా భయపెట్టేస్తోంది. నిశ్చితార్థం జరిగిన ఒక్కరోజుకే నా పరిస్థితి ఇలా ఉంటే రేపు 3 ముళ్ళు వేశాక జీవితాంతం నా పరిస్థితి ఏంటి? అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? తాత, ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు తాత. ఏంటి అడుగుతుంటే సైలెంట్గా ఉంటావు? అప్పుడే నిద్రపోయావా? నాకో దారి చెప్పు. చెప్పు తాత. ఇప్పుడు చెప్తావా లేదా? చెప్పు తాత. తాత చెప్పు తాత. చెప్పు తాత. చెప్పు 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 తాత. చెప్పు. రాజా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు నాన్న? అదేం లేదు నాన్న. ఏం లేదా? ఏం లేకుంటే తాత తాత అని అరిచావేంటి? ఇంట్లో నీ పక్కనే ఉన్న నన్ను పిలవకుండా ఎక్కడో స్వర్గంలో ఉన్న మీ తాతను పిలుస్తున్నావేంట్రా? ఏం కావాలో నాతో చెప్పు. అదేం లేదు నాన్న. నిశ్చితార్థంలో గొడవ చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేసిన ఆ మోసగాడు మోహన్ రామ్ని ఏదో ఒకటి చెయ్యి తాత అని నా బాధ చెప్పుకుంటున్నాను, అంతే.